సూపర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం జనవరి 11, 1985 సంవత్సరంలో రిలీజ్ అయింది. టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది కదా. ఇది కృష్ణకి 212వ సినిమా. ఈ సినిమా తీద్దామని వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్కి ఎందుకు అనిపించిందంటే, ఈనాడు సినిమా చూసిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఆయనకి బాగా నచ్చింది. కాబట్టి ఇంత ఒక మంచి పవర్ఫుల్ సినిమా తీద్దామని చెప్పి ఈ సబ్జెక్ట్ రెడీ చేయమని చెప్పి పరుచూరి బ్రదర్స్కి చెప్పారు. అప్పటికి రాఘవేంద్ర హోషియార్ అని చెప్పేసి ఆయన సౌత్ ఆఫ్రికాలో సినిమా షూటింగ్ చేస్తున్నారు. అది పద్మాలయ్యది. ఆయనకి పరుచూరి బ్రదర్స్ ఫోన్లోనే కథ చెప్తే ఆయన ఓకే చేశారు. అది ఒక విధంగా చెప్పాలంటే రామాయణంలో వాలి సంబంధించిన కథను పోలి ఉంటుంది. కథ బాగా వచ్చింది, అద్భుతంగా ఉంది, హీరోయిన్ ఎవరని చెప్పి అనుకున్నారు. అనుకుని యాక్చువల్గా వైజయంతి మూవీస్ గురు శిష్యుడు సినిమా, ఇది మల్టీ స్టార్ మూవీ. కృష్ణ నాగేశ్వరరావు ఇద్దరు కలిసి నటించారు. అందులో శ్రీదేవి ఉంది. తర్వాత అడిసింహాలు రెబల్ స్టార్ కృష్ణరాజుతో కృష్ణ నటించారు. అందులో కూడా శ్రీదేవి ఉంది. కాబట్టి మూడో సినిమా ఇది కాబట్టి కృష్ణతో, కాబట్టి శ్రీదేవిని కూడా తీసుకుందామని చెప్పేసి ఆవిడని అప్రోచ్ అయ్యారు. ఆవిడ ముంబైలో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. ఆవిడ కొన్ని కండిషన్స్ చెప్పారు. నేను ఈ సినిమా చేయాలంటే నాకు ప్రాధాన్యత ఉండాలి, నాకు పాటలు ఎక్కువ ఉండాలి, నా స్టోరీలో ప్రాధాన్యత ఇంకా ఫైట్స్ ఉండాలి. ఇవన్నీ చెప్పేటప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదని చెప్పేసి అప్పుడు విజయశాంతిని తీసుకున్నారు. రాధని ఇంకా సెకండ్ హీరోయిన్ కింద బుక్ చేసుకున్నారు. ఆ విధంగా విజయశాంతి, రాధ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఈ సినిమా అగ్నిపర్వతం టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో జమదగ్ని క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా ఉంటుంది. అగిపెట్టుందా అనేటువంటి డైలాగు ఎంత పాపులర్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. 8 సెంటర్లో ఈ సినిమా 125 రోజులు ఆడి ఒక అద్భుతమైన రికార్డుల్ని సృష్టించింది. టైటిల్ సాంగు ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో వేయి నెంబర్ 1 అని చెప్పేసి చేయి నెంబర్ 1 అనే ఒక పాట ఉంది. ఈ పాటలో సూపర్ స్టార్ కృష్ణ 40 డ్రెస్సులు మార్చడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అప్పట్లో ఎన్టీ రామారావు మళ్ళా ముఖ్యమంత్రి గారు, నాదెళ్ల భాస్కర్రావు అప్పట్లో 1 నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వైదొలిగిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు అయిన తర్వాత వీళ్ళు ఈ పాట జరుగుతున్నప్పుడే బీజేపీ గార్డెన్స్లో సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కృష్ణ ఎన్టీ రామారావు అభిమాని, అలాగే అశ్విని దత్ ఎన్టీఆర్ అభిమాని, రాఘవేంద్రరావు కూడా ఎన్టీఆర్ అభిమాని. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మాత్రం సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికి రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా జనాలు మాత్రం ఈ సినిమాని సినిమాగానే చూశారు. అద్భుతమైన సినిమా కలెక్షన్స్ ఆ రోజు విపరీతంగా ఆదరణ పొందటం, అలాగే అభిమానులు కేరింతలు కొట్టడం ఈ సినిమాకి ఒక కొత్త ఊపుని తీసుకొచ్చాయి. ముఖ్యంగా కృష్ణ తన కెరీర్లో అత్యద్భుతమైన చిత్రాలు ఏది అంటే అందులో ఖచ్చితంగా అగ్నిపర్వతం సినిమాని మనం చెప్పక తప్పదు. ఇందులో సత్యనారాయణ జనరల్గా మెయిన్ విలన్గా ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవారు. కానీ ఈ సినిమాలో ఆయన ఒక కమెడియన్గా కనిపిస్తారు. పరుచూరి గోపాలకృష్ణ కూడా ఇందులో నటించారు. వీళ్ళిద్దరూ కూడా ఒక విధంగా బఫూన్ క్యారెక్టర్స్. కృష్ణ షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరిని చూసి, ఏంటి వీళ్ళిద్దరిని ఇలా చూపిస్తున్నారు, సినిమా కథ దెబ్బతింది కదా అని ఒక విధంగా కాషియస్గా కూడా చెప్పారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ కామెడీ కూడా బాగా పండింది. అలాగే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అల్లు రామలింగ కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత ఆయన ఒంట్లో బాగాలేకపోవడంతో మిగతా భాగం నరేష్ చేత, నరేష్ అంటే మన కామెడీ నటుడు నగేష్ అండి, నగేష్ చేత కొంత పార్ట్ తీసి అందులో జోడించడం కూడా జరిగింది. ఈ విధంగా ఈ సినిమా సద్దినోత్సవ సభకు ఆ రోజు చిరంజీవి లాంటి అతిరథ మహార్దులు కూడా హాజరయ్యారు. అలాగే ఈ సినిమాలో పద్మలయ స్టూడియోస్లో జరిగిన మొట్టమొదటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పద్మలయ స్టూడియోస్లో 10 లక్షల సెట్ వేసి ఈ సినిమాని అత్యంత భారీగా తీయడం జరిగింది. 10 లక్షలు అంటే ఇప్పుడు చాలా తక్కువగా అనిపించవచ్చు, కానీ 1984 సంవత్సరంలో ఆ బడ్జెట్ అనేది చాలా ఎక్కువ. అలాగే తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఎక్కువ భాగం హైదరాబాద్ వచ్చి షూటింగ్ జరుపుకోవడానికి నాంది కూడా
అగ్నిపర్వతం అని చెప్పుకోక తప్పదు. కె రాఘవేంద్ర కృష్ణ కాంబినేషన్లో ఒక బ్లాస్ట్ హిట్. మరి తర్వాత కాలంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మరి సినిమాలు రాలేదు. కె రాఘవేంద్ర తర్వాత యువతరం కథానాయకులతో బిజీ అయిపోవటం వల్ల వీళ్ళు మళ్ళీ మరొక సినిమా చేయలేకపోయారు. ఏదైనా వీళ్ళ కాంబినేషన్లో వచ్చినట్టు ఈ సినిమా మాత్రం అభిమానుల్ని చిరకాలం గుర్తుండేలా చేస్తుంది. అగ్నిపర్వతం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. శ్రీదేవి కనుక ఈ సినిమాలో కనుక నటించుంటే చాలా బాగుండేదేమో అనే అభిమానులు ఇప్పటికీ కూడా తలుచుకుంటూ ఉంటారు. అగ్నిపర్వతం సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చక్రవర్తి చేశారు. ఇందులో పాటలన్నీ ఒక ఎత్తు అయితే 2 పాటలు చాలా హైలైట్గా చెప్పుకోవచ్చు. ఒకటి నేను చెప్పినట్టు టైటిల్ సాంగ్ రగులుతోంది రగులుతోంది అగ్నిపర్వతం. ఈ సాంగ్లో స్టిక్ పట్టుకొని సూపర్ స్టార్ కృష్ణ చేసిన అభినయం ఒక ఎత్తు అయితే, విజయశాంతి ఈ గాలిలో ఏదో అలజడి అనేటువంటి పాట ఒక ఫోటో పట్టుకొని ఆ ఫోటో కృష్ణ కింద మారి, ఇలాంటి పాట ఆ రోజుల్లో ఒక తన్మయత్వం, ఒక అద్భుతం. అలాంటి పాటలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఎప్పుడో నూటికో కోటికో ఒకటి వస్తుంటాయి. అలాంటి అద్భుతమైన పాట ఈ అగ్నిపర్వతం సినిమాలో వచ్చింది. ఈ పాట ఇప్పటికీ కూడా చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా ఒక ప్రభంజనం. అగ్నిపర్వతం ఇప్పటికీ రిలీజ్ అయిన తర్వాత ఈ రోజు కూడా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆ రోజు సినిమా థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఎంత కేరింతలు కొట్టారో, ఆ సినిమాని అనేక సార్లు రిపీట్ రన్స్లో రిలీజ్ చేసినప్పుడు కూడా అంతే కేరింతలు కొట్టేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే వైజయంతి మూవీస్కి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తీసుకొచ్చినటువంటి అతి కొద్ది చిత్రాల్లో ఈ సినిమా కింద చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా, రాజకీయాల్లో కృష్ణ చేరటం వలన వైజయంతి అశ్విని దత్తు మరొకసారి ఆయనతో సినిమా తీయలేకపోయారు. అయితే రాజ్కుమారుడి సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్లో కనిపిస్తారనుకోండి, అది వేరే విషయం. అదే కనుక రాజకీయాలు కనుక ఆయన దూరంగా ఉండుంటే అశ్విని దత్తు లాంటి వాళ్ళు ఆయనతోనే కంటిన్యూ అయ్యేవాళ్ళ అని ఇప్పటికీ ఇండస్ట్రీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు. విధి అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా. కాబట్టి కొంతమంది నిర్మాతలు రాజకీయాల వల్ల సినిమా తీయటానికి హీరో కృష్ణకి దూరమయ్యారు అన్న మాట కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఎంతమంది దూరమైనా దగ్గరైనా సూపర్ స్టార్ నిజంగా ధృవతారగానే నిలబడ్డారు. ఆయన తర్వాత కూడా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అందుకనే ఆయన ఎప్పుడూ కూడా ఒక చిరస్థాయిగా మన తెలుగు సినీ పరిశ్రమలో నిలిచిపోయారు. ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యావద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.